ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణలు తెలంగాణలో రాజకీయ రగడ సృష్టిస్తున్నాయి. దీనిపై డీజీపీకి ఫిర్యాదు చేశారు బీజేపీ నేతలు. అటు రెండో విడత పంచాయతీ ఎన్నికలకు ప్రచార గడువు ముగిసింది. తెలంగాణలో పొలిటికల్ డెవలప్మెంట్స్ పై మరిన్ని వివరాలు డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ అందిస్తారు. కళ్యాణ్, మహేశ్వరి, ఈవీఎంల ట్యాంపరింగ్ వివాదం అనేది తెలంగాణలో ప్రధానంగా రాజుకుంటుంది. ఎందుకంటే సయ్యద్ షుజా లండన్లో 2 రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణలో 2014 ఎన్నికల్లో ఈవీఎంలు ట్యాంపరింగ్కు గురయ్యాయంటూ సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఈ ఈవీఎంల ట్యాంపరింగ్ వ్యవహారంలో ముఖ్యంగా తెలంగాణకు చెందిన బీజేపీ నేత కిషన్ రెడ్డిని ఆయన లాగారు. కిషన్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్లో దీనికి సంబంధించి చర్చలు జరిపేందుకు వెళ్ళామని, అక్కడ కాల్పులు జరిగాయని, ఇలాంటి చాలా ఆరోపణలు సయ్యద్ షుజా చేసిన నేపథ్యంలో కిషన్ రెడ్డి దీనిపై సీరియస్గా రియాక్ట్ అయ్యారు. సయ్యద్ షుజా చేసిన ఆరోపణల వెనుక రాహుల్ గాంధీ, కపిల్ సిబాల్ లాంటి కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నారు. వాళ్ళే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. బీజేపీని ఎదుర్కోలేక, మోడీని ఎదుర్కోలేక ఇలాంటి చౌకబారు ఆరోపణలకు దిగుతున్నారంటూ కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై ఎలాంటి విచారణకైనా తాను సిద్ధంగా ఉన్నానంటూ కూడా ప్రకటించారు. ఇక్కడితో ఆగకుండా బీజేపీ నేతలంతా ఈరోజు డీజీపీని కలిశారు. డీజీపీకి కపిల్ సిబాల్, కాంగ్రెస్ ముఖ్య నేత కపిల్ సిబాల్ ఈ సయ్యద్ షుజా లండన్లో పెట్టిన ప్రెస్ మీట్లో అతను కూడా పాల్గొన్నారు. అతనిపై కూడా డీజీపీకి ఫిర్యాదు చేశారు. అతనిపై చర్యలు తీసుకోవాలి. వ్యక్తిగతంగా విమర్శలు చేయడంతో పాటు బీజేపీని, పార్టీని, కిషన్ రెడ్డిని, వీళ్ళందరినీ కూడా ఈ వివాదంలోకి, ఈవీఎంల ట్యాంపరింగ్ వివాదంలోకి లాగడంపై ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో సయ్యద్ షుజాతో పాటు కపిల్ సిబాల్పై కూడా చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డిని బీజేపీ నేతలు ఈరోజు కోరారు. ముఖ్యంగా 2014లో ఈవీఎంల ట్యాంపరింగ్ నిజమే అయితే అప్పుడు ఆ ఎన్నికల్లో గెలుపొందిన చంద్రబాబు నాయుడు, అంటే ఏపీలో సీఎంగా అయిన చంద్రబాబు నాయుడు కూడా రాజీనామా చేయాలంటూ కూడా ఒక డిమాండ్ బీజేపీ నేతల నుంచి వస్తుంది. ఈవీఎంల ట్యాంపరింగ్ వ్యవహారంపై కాంగ్రెస్, టీడీపీ అన్నీ కూడా తప్పుపడుతున్నాయి. ట్యాంపరింగ్ జరిగిందంటూ విమర్శలు చేస్తున్నాయి. కాబట్టి ట్యాంపరింగ్ చేసే చంద్రబాబు గెలిచారా అంటూ కొత్త వాదనకు కూడా బీజేపీ నేతలు ఎదురుదాడికి దిగారని మనం చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూస్తే లండన్లో సయ్యద్ షుజా చేసిన ప్రెస్ మీట్లో చేసిన ఆరోపణలు మొత్తానికి తెలంగాణలో ప్రధానంగా దేశవ్యాప్తంగా చర్చకు దారితీసినప్పటికీ తెలంగాణలో డైరెక్ట్గా కిషన్ రెడ్డిని ఇందులోకి లాగిన నేపథ్యంలో తెలంగాణ బీజేపీ నేతలంతా కూడా దీనిపై మూకుమ్మడిగా ఎదురుదాడి ప్రారంభించారు. డీజీపీకి ఫిర్యాదు చేయడం, దత్తాత్రేయ, కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు పత్రికా సమావేశాలు ఏర్పాటు చేసి మరీ ఈ వ్యవహారాన్ని మొత్తం కాంగ్రెస్ చేస్తున్న ఒక డ్రామాగా విమర్శలు గుప్పించిన పరిస్థితి ఈరోజు మనకు కనిపించింది. ఇక మరోవైపు అటు పార్లమెంట్ ఎన్నికలకు, అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. మరో 2-3 నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలకు కూడా ఎన్నికల యంత్రాంగం సిద్ధమవుతుంది. ఈరోజు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో తెలంగాణలోని 31 జిల్లాలకు చెందిన జిల్లా జాయింట్ కలెక్టర్లు, ఎన్నికల అధికారులు వీళ్ళందరికీ కూడా ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో ఈవీఎంలకు అదేవిధంగా వీవీప్యాట్లకు సంబంధించిన అన్ని అంశాలను కూలంకుషంగా వివరించారు. ఎక్కడ ఎలాంటి పొరపాట్లు జరగకుండా రానున్న పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించాల్సిన ఆవశ్యకతపై ఎన్నికల అధికారులకు ఈరోజు శిక్షణ కార్యక్రమం జరిగింది. మరోవైపు తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. మొదటి విడత పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాయి. రెండవ విడతకు సంబంధించి కూడా ఈ రోజుతో ఎన్నికల ప్రచార గడువు ఈరోజు సాయంత్రం 5 గంటలతో ముగిసింది. ఎల్లుండి తెలంగాణలోని మొత్తం 3342 పంచాయతీల్లో ఎల్లుండి ఎన్నికలు, అదేవిధంగా కౌంటింగ్ జరగబోతుంది. ఇందులో ఒక 5 పంచాయతీల్లో మాత్రం ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. కొన్ని చోట్ల రిజర్వేషన్లు కేటాయించిన అభ్యర్థులు గ్రామంలో లేకపోవడం వల్ల 1-2 గ్రామాల్లో నామినేషన్ దాఖలు కాని పరిస్థితి ఉంటే, మరికొన్ని చోట్ల ఓటర్లు కూడా బహిష్కరించారు. తమ సమస్యలు పరిష్కరించడం లేదు కాబట్టి తాము ఎన్నికల్లో పోటీ చేయము, ఎన్నికల్లో పాల్గొనమంటూ 1-2 చోట్ల బహిష్కరించే పరిస్థితి ఉంది. ఓవరాల్గా 5 పంచాయతీల్లో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాకపోవడంతో 5 పంచాయతీల్లో, అంటే రెండవ విడత ఎన్నికలు జరగాల్సిన 5 పంచాయతీల్లో ఎల్లుండి ఎన్నికలు జరగడం లేదు. మిగిలిన 3342 పంచాయతీలకు ఎన్నికలకు సంబంధించి ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇందులో రెండవ విడత జరగాల్సిన పంచాయతీల్లో కూడా 788 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. ఇందులో మెజారిటీగా టీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులే మెజారిటీ స్థానాలను, మెజారిటీ గ్రామ పంచాయతీలను కైవసం చేసుకున్నప్పటికీ మొదటి విడత ఇచ్చిన ఉత్సాహంతో రెండో విడతలో కాంగ్రెస్ పార్టీ కూడా బలంగా పోటీ ఇచ్చే దిశగా ముందుకు పోతుంది. ఎందుకంటే మొదటి విడతలో కాంగ్రెస్ పార్టీ ఊహించిన దానికంటే మెరుగైన ఫలితాలు వచ్చాయి. దీంతో ఈసారి రెండో విడతలో గట్టిగా ఫైట్ చేసేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధమవుతున్నారు. అటు అధికార పార్టీ కూడా తన బలాన్ని, తనకున్న పట్టును నిలుపుకునేందుకు మరోసారి
రెండో విడత ఎన్నికల్లో తలపడుతుంది. దీంతో ఎల్లుండి జరిగే ఎన్నికలు మరోసారి 3,342 గ్రామాల్లో హోరాహోరీగా సాగే అవకాశం మనకు కనిపిస్తుంది. ఎన్నికలు ముగిసిన తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి ఎల్లుండే కౌంటింగ్ ఫలితాలు కూడా వెలువడనున్నాయి. ఇక చివరగా మరొక ఆసక్తికర విషయాన్ని మనం చెప్పుకోవాలి. ఈరోజు ఆందోళ్ ఎమ్మెల్యేగా గెలుపొందిన క్రాంతి కిరణ్కి జర్నలిస్ట్ సంఘాలు, జర్నలిస్టులంతా కూడా ఒక సన్మాన సభను ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యి ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తానే బాధ్యత తీసుకుంటానని చెప్పారు. అయితే ఇక్కడ ఒక ఆసక్తికర వ్యాఖ్యను కేటీఆర్ చేశారు. ప్రభుత్వంలో తాను ఉన్నా లేకపోయినా ఈ బాధ్యత తీసుకుంటానంటూ ఒక ఆసక్తికర వ్యాఖ్య చేయడం, ఆయన మంత్రివర్గంలో చేరతారా లేదా అనే దానిపై మళ్ళొకసారి చర్చకు దారితీస్తుంది. వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ మంత్రివర్గంలో ఉండకపోవచ్చు అని మొదట్లో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత వివిధ అధికారిక కార్యక్రమాల్లో విదేశాల్లో, దేశాల్లో చాలా చోట్ల వెళ్లాల్సిన నేపథ్యంలో మంత్రివర్గంలో కేటీఆర్ ఉండబోతున్నారంటూ కూడా ఒక ప్రచారం జరిగింది. ఇప్పుడు కేసీఆర్ మంత్రివర్గం ప్రభుత్వంలో ఉన్నా లేకున్నా అంటే మంత్రివర్గంలో ఉన్నా లేకున్నా అనే మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మంత్రివర్గంలో ఉంటారా లేదా అనే మరో ఆసక్తికర చర్చకు ఈరోజు కేటీఆర్ చేసిన వ్యాఖ్య దారితీసింది. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ కళ్యాణ్.